గురుగారు, మనకి ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశి రోజున మనం తొలి ఏకాదశిగా జరుపుకుంటూ ఉంటాము. ఈ తొలి ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఇప్పుడు ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలి ఏకాదశి నాడు ఆయన యోగ నిద్రలోకి వెళ్తాడు. ఇక్కడి నుంచి 4 మాసాలు కూడా చాతుర్మాస్య దీక్ష అంటారనమాట. ఈ చాతుర్మాస్య దీక్షలో మనం ఎక్కువ పుణ్య కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో వారికి స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి అనుగ్రహం ఉంటుంది. ఈ రాక్షసులు దేవతలందరూ కూడా బాగా ఫైటింగ్ జరిగేటువంటి సమయం అనమాట. ఎందుకంటే రాక్షసులందరూ స్వామి పడుకున్నారని చెప్పి ఇప్పుడు అందరి మీదకి వస్తుంటారనమాట. అప్పుడు మనం పుణ్య కార్యక్రమాలు చేసినట్లయితే కనుక ఆ పుణ్య కార్యక్రమాల ద్వారా వీళ్ళ నుంచి మనం బయటపడి మనకు పుణ్యం వచ్చి ఆ రాక్షసుల ద్వారా దోషం ఉండదు అని చెప్పి ఈ చాతుర్మాస్య దీక్ష పెట్టుకొని స్వామి నిద్ర లేచేంత వరకు కూడా చాతుర్మాస్య దీక్షలో ఉండి ఆయన నిద్ర లేచిన తర్వాత వ్రతోద్వాసన చేస్తాం మనం అందరం కూడా. ఈ చాతుర్మాస దీక్షకి ఏమన్నా విధి విధానాలు ఉంటాయా గురుగారు? ఉంటాయండి. రోజు కూడా ప్రాతకాలంలో లేవాలి. అంటే సూర్యోదయం మునుపు లేస్తే చాలా మంచిది. అంటే రోజు లేవాలి. ఖచ్చితంగా ఈ చాతుర్మాస్య దీక్ష పెట్టుకుంటే ఇంకా అది ఖచ్చితమైనటువంటి నియమం అన్నమాట. తర్వాత ఆహార నియమాలు పాటించాలి. ఎక్కువ మసాలా ఫుడ్స్ తినటం కానీ, తర్వాత ఒక పూట భోజనం చేస్తే మంచిది. అధోశయనం అంటే కింద పడుకోవాలి. అలాగే స్వామివారి యొక్క స్మరణ ఏదన్నా నామం ఒకటి పెట్టుకొని రోజు ఈ 4 మాసాలు కూడా నిరంతరం జపం చేస్తూ రోజు భగవతారాధన చేస్తూ ఎవరైతే ఈ 4 మాసాలు గడుపుతారో వారికి తప్పకుండా విష్ణు సాయుధ్యం కలుగుతుంది అని మన శాస్త్రం చెప్పింది. ఈ యొక్క నియమాలన్నీ కూడా అందరూ తప్పకుండా ఆచరించాలి. అయితే గురుగారు, మనకి శ్రావణ మాసంలో మనకి చాలా పండుగలు జరుపుకుంటూ ఉంటాం. అంటే మంగళగౌరి నోములు, వరలక్ష్మి వ్రతాలు, రాఖీ పౌర్ణమి, ఇవన్నీ జరుపుకుంటూ ఉంటాం. మరి శ్రావణ మాసానికి సంబంధించిన విశిష్టత గురించి చెప్పరా? అసలు శ్రావణ మాసంలో ప్రతిరోజు పండగే. శ్రావణ మాసంలో పండగ లేనటువంటి రోజులు లేనే లేదు. ప్రతి సోమవారం ఏమో శివుడికి ఆరాధన చేయాలి. ప్రతి శుక్రవారం ఏమో వరలక్ష్మి వ్రతాలు ఆచరించాలి. అట్లాగే రాఘవేంద్ర స్వామి వారి యొక్క పుట్టినరోజు, అంటే పుట్టినరోజు జీవ సమాధి అయినటువంటి రోజు కూడా ఈ శ్రావణ మాసంలో వస్తుంది. తర్వాత ప్రతి మంగళవారం కూడా మంగళగౌరి వ్రతాలు చేస్తారు. అసలు శ్రావణ మాసం అంటేనే లక్ష్మీ మాసం అని అర్థం. ఓకే. అందరు ఆడవాళ్ళందరూ కూడా చక్కగా పొద్దున్నే లేచి మంచిగా స్నానాదులన్నీ కూడా జరుపుకొని రోజు అమ్మవారిని ఆరాధన చేయాలి శ్రావణ మాసం అంతా కూడా. అప్పుడు ఎవరైతే ఉంటారో అట్లా ప్రతిరోజు కూడా అమ్మవారు ఆరాధించినటువంటి వాళ్ళందరికీ లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. ఒకటి అని లేదు, సోమవారము పండగే, మంగళవారము పండగే, శుక్రవారము పండగే, పౌర్ణమి పండగే, మళ్ళీ విద్యా తదియలలో దీంట్లోనే మళ్ళీ ఋషి పంచమి అని ఈ రకరకాలుగా ఉన్నటువంటి తిథులలో విశేషమైనటువంటి తిథులు కూడా ఉన్నాయి. ఈ తిథులలో ఏదో పండగ వస్తూనే ఉంటుంది. కాబట్టి శ్రావణ మాసం గొప్ప మాసంగా చెప్పినారనమాట. శ్రావణము, కార్తీకం ఇవి రెండూ కూడా. ఎందుకంటే పుణ్య కార్యక్రమాలు చేయాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి 2 మాసాలలో శ్రావణము, కార్తీకం 2 ముఖ్యం. ముఖ్యంగా శ్రావణ మాసంలో అమ్మవారి ఆరాధన విపరీతంగా చేయాలి. ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి వచ్చి ఉంటుంది అని మనకు శాస్త్రం చెప్పింది. కాబట్టి శ్రావణ మాసం చాలా ఉత్తమమైనటువంటి మాసం. ముఖ్యంగా స్త్రీలందరూ కూడా ఆ సమయాన్ని వినియోగించుకొని అందరూ కూడా ఆ మాసంలో చెప్పినటువంటి ప్రతి వ్రతాలను నోములు ఆచరించినట్లయితే అందరికి కూడా సకల శుభాలు కలుగుతాయి. ఓకే. అయితే గురుగారు, మనకి వరలక్ష్మి వ్రతానికి సంబంధించి మనకి జనరల్గా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము, 2వ శుక్రవారము. అయితే కొంతమంది 3వ శుక్రవారం చేసుకోకూడదని అంటూ ఉంటారు. అసలు అన్ని శుక్రవారాలు ఒకే రకంగా చేసుకోవచ్చా, లేకపోతే ఏమైనా? మీకు దాని కథ చెప్పేస్తాను. ఇంకా చారుమతి దేవి, వరలక్ష్మి వ్రతంలో ఉన్నటువంటి చారుమతి దేవి యొక్క కథ చెప్తాను. అసలు ఈ వరలక్ష్మి వ్రతము చారుమతి అనేటువంటి స్త్రీ ఒక ఆమె మన భూలోకంలో ఉండేది. ఆ చారుమతి అనేటువంటి స్త్రీ ఎంత గొప్పదంటే వాళ్ళ భర్త ఎంత ఇబ్బందులు పెట్టినా, వాళ్ళ అత్తమామలు ఎంత గయ్యాలి వేషాలు వేసినా కూడా ఆమె భర్త సేవనే ముఖ్యము, అత్తమామల సేవనే ముఖ్యం అని చెబుతూనే వాళ్ళకి సేవ చేస్తూ కాలం గడిపేది. ఇది అందరూ కూడా గమనించాలి. ఏదో పూజలు చేస్తేనే మనం అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడం అంటూ ఏముండదు. నీకు ఏదైతే కర్మ నీకు చెప్పారో అవాచరించినా మీకు భగవత్ అనుగ్రహం కలుగుతుంది. ఆ కోవకి చెందినటువంటి ఆమెనే చారుమతి దేవి. ఈ చారుమతి ఎప్పుడు కూడా పతి సేవ, ఎప్పుడు కూడా అత్తమామల సేవ చేస్తూ అసలు చిరాకు అనేటువంటి పదం లేకుండా గడుపుతున్నటువంటి ఒకరోజు రాత్రి అమ్మవారు కళ్ళలోకి వచ్చిందట ఆమెకు. అమ్మా, నీ యొక్క పతి సేవకు నువ్వు నీ యొక్క అత్తమామలతోటి నువ్వు ఉంటున్నటువంటి దానికి నేను మెచ్చినాను. ఈ కాలంలో నీలాంటి స్త్రీ లేదు, కాబట్టి నీకు ఏ వరం కావాలో కోరుకో.
తల్లి నువ్వు కనపడ్డ తర్వాత నాకు ఇంకేం వరం కావాలి తల్లి, నాకే వరం అవసరం లేదు, నువ్వు కనపడడమే నాకు అదృష్టం, నన్ను నీ దగ్గర చేర్చుకో అని కోరింది ఆమె. కోరగానే వద్దు, నువ్వు శ్రావణ మాసంలో వచ్చేటువంటి 2వ శుక్రవారం రోజు నా వ్రతాన్ని ఆచరించు, నా వ్రతాన్ని ఆచరిస్తే నీకు చక్కటి సంపద కలుగుతుంది. అప్పటి నుంచి వరలక్ష్మి వ్రతంగా ఆ యొక్క వ్రతము నువ్వు ముందరికి తీసుకెళ్ళు. శ్రావణ మాసంలో వచ్చేటువంటి 2వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించు అని చెప్పి కలలోకి వచ్చి ఆమె మాయమైపోతుంది. ఈ విషయం వాళ్ళ అత్తమామలకు చెప్తుంది ఆమె. అత్తమామలకు చెప్పి మొత్తం ఊరందరు వారికి చెప్తే అమ్మవారు కనపడింది ఈమెకి. చారుమతి దేవి కూడా ఎదురు చూస్తూ ఉందట ఆ శ్రావణ మాసంలో వచ్చేటువంటి 2వ శుక్రవారం రోజు. అందరూ కూడా అమ్మో ఈమె మహిమాన్వితమైనటువంటి స్త్రీ, ఈమెకు అమ్మవారు కనపడ్డదంటే ఈ యొక్క వ్రతంలో ఏదో వైశిష్ట్యం ఉంది అని చెప్పి ఆ ఊరి ప్రజలందరూ కూడా అందరికీ ఈ యొక్క విషయము ప్రచారం అయిపోయింది. రానే వచ్చింది శ్రావణ మాసం 2వ శుక్రవారం. చక్కగా ఆమె పొద్దున్నే లేచింది, ఇల్లంతా కూడా కల్లాపు జల్లుకున్నది. ఎక్కడైతే మండపం పెట్టాలో అక్కడ మండపం చక్కగా గోమయంతో అలికి మండపం ఏర్పాటు చేసుకున్నది. మండపంలో ఒక తుండుపరిచి బియ్యం పోసుకొని చక్కగా ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకొని కలశం దగ్గర పసుపు గౌరీ ముద్దను ఒకటి తయారు చేసుకొని చక్కగా లక్ష్మీ రూపుని ఒకటి పెట్టుకొని లక్ష్మీదేవి యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆమె చక్కగా ఆచరించి 5 రకాలైనటువంటి ప్రసాదాలు వరలక్ష్మి వ్రతం రోజు పెట్టాలండి. ఎవరైతే వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారో 5 రకాలైనటువంటి ప్రసాదాలు, పులిహోర, చక్కెర పొంగలి, బూరెలు, ఇవన్నీ కొన్ని ఒక 5 రకాలు ఉన్నాయి. ఆ వంశ సాంప్రదాయ పరంగా ఉన్నటువంటి ఒక 5 రకాల నైవేద్యాలు అమ్మవారికి పెట్టాలి. అలా ఈ లక్ష్మీదేవి వచ్చి కలలోకి వచ్చి చెప్పిన విధానాన్ని అంతా కూడా ఇక్కడ ఆచరిస్తుంది. ఆచరించిన తర్వాత ఆశ్చర్యంగా ఏం జరిగిందంటే ఆత్మ ప్రదక్షిణ చేస్తున్నారు అందరూ కూడా. అక్షతలు పట్టుకొని ఆత్మ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు 1వ ప్రదక్షిణ చేసినప్పుడట అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ మొత్తం శరీరం అంతా కూడా బంగారమయమైపోయిందట. అందరు ఆశ్చర్యపోతున్నారు, నా యొక్క శరీరం అంతా బంగారం ఎట్లా అయిపోయింది. 2వ ప్రదక్షిణ చేసేటప్పటికీ వాళ్ళ యొక్క భర్తలు చతురంగ బలాలతోటి వాళ్ళని తీసుకెళ్ళడానికి అక్కడికి వచ్చారట 2వ ప్రదక్షిణకి. అందరు ఆశ్చర్యపోతే ఎందుకు జరుగుతుంది ఇదంతా, నా దగ్గర అసలు ఇంత ఒక చెల్లి గవ్వలేనటువంటి నేను, నా ఒళ్ళంతా ఎందుకు బంగారం అయిపోయింది, నా భర్తలు నన్ను తీసుకెళ్ళటానికి చతురంగ బలాలతోటి రావడం ఏంటి. 3వ ప్రదక్షిణ చేసేటప్పటికి ఆ నగరమే స్వర్ణమయం అయిపోయిందట. అది వరలక్ష్మి వ్రతానికి ఉన్నటువంటి వైశిష్ట్యం. ఆ వరలక్ష్మి వ్రతము ఆ యొక్క చారుమతి ఆచరించడం వల్ల ఆమెకే కాకుండా ఆ ఊరి ప్రజలందరికీ కూడా లక్ష్మీ కటాక్షం కలిగింది. కాబట్టి అప్పటి నుంచి శ్రావణ మాసంలో వచ్చేటువంటి 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేయాలని ఆనవాయితీగా మనకు వస్తుంది. అయితే ఓన్లీ 2వ శుక్రవారమే చెయ్యాలా అంటే కాదు, శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఏ శుక్రవారం రోజైనా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. ఎందుకంటే స్త్రీల యొక్క పరిస్థితి ఎప్పుడు ఒకటేలా ఉండదు కాబట్టి ఆ శుక్రవారాలన్నీ కూడా మనకి స్త్రీలకు ఉండేటువంటి ఇబ్బందుల ద్వారా మనం ఆచరించకపోవచ్చు కనుక ఏ శుక్రవారం ఆచరించినా కూడా అందరికీ ఆ 2వ శుక్రవారం రోజు ఆచరించినటువంటి పుణ్యమే కలుగుతుంది. కాబట్టి ఇటువంటి మూఢనమ్మకాలు ఏం పెట్టుకోవద్దు. శ్రావణ మాసంలో ఏ శుక్రవారమైనా వరలక్ష్మి వ్రతం ఆచరించవచ్చు.